వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కమెంట్స్. కిరణ్ను నాటింది చంద్రబాబు నాయుడు, నీళ్లు పోసింది లోకేష్, పెంచింది ఐటీడీపీ. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై సింపతి రావాలనే దురుద్దేశంతో ఈ అరెస్ట్ డ్రామా. రెండో అంశం ఏంటంటే, దీనికి దోహదపడినటువంటి అరెస్టుకు దోహదపడినటువంటి అంశం, ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త. చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి నేను అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా యూట్యూబ్లో చూస్తున్నాను. బహుశా అంత భయంకరమైన భాష ఈ రాష్ట్రంలో ఏ సోషల్ మీడియాలోనూ వాడి ఉండరు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో 5-6 అతి దారుణమైన భాష మాట్లాడే వారిలో ఇతను ఒక ప్రముఖుడు. ఒక ఆయనేమో ఆయన సీమరాజా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన. అలాగే మరొక ఘర్షణ టీవీ వెంకట్రావు అని ఆయన ఒక ఆయన, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రోద్బలంతో, టీడీపీ వారి ప్రోత్సాహంతో యూట్యూబ్లో మాట్లాడతారు. టీడీపీ వారు అనడం కంటే నారా లోకేష్ గారు టీం ఇది. ఆ సీమరాజా కూడా నారా లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండ వేసుకొని మాట్లాడతాడు, బూతులే. వాడు ఘర్షణ టీవీ, అతను బూతులే. ఈ గౌరవనీయులైన బూతు మహాశయులందరూ కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారంట ఇవాళ. ఇప్పుడు దాకా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదో నాకు అర్థం కాల. ఇంతమందిని తిట్టాడండి. అంటే చిన్న కుర్రోడే పాపం. మరి ఎందుకంటే చెడిపోయాడో నాకు తెలియదు. చెడిపోవడానికి కారణం లోకేష్ క్యాష్ ఇస్తున్నాడు, వాడిని రెచ్చగొడుతున్నాడు. పాపం రోజా గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. సరే, మమ్మల్ని మగవాళ్ళని తిట్టాడు, మా ఇంట్లో వాళ్ళని తిట్టిన సందర్భాలు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని తిట్టని వాళ్ళు లేరు. తిట్టడం అంటే ఒక రాజకీయ విమర్శ కాదు. వాడు, వీడు, ఎమ్మ, ఎక్క, ఇంకా ఆ భాష నేను ఇక్కడ మాట్లాడలేను. కొత్తగా మాట్లాడింది కాదు. 1-2 సంవత్సరాల నుంచి ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడు. చివరికి నిన్న భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, వారి సతీమణిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ విషయాలు నేను చెప్పలేను. మాట్లాడిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి గప్పు మంది. ఏమని, ఇదేంటయ్యా ఇంత దారుణంగా మాజీ ముఖ్యమంత్రి భార్యను మాట్లాడుతున్నాడు తెలుగుదేశం అయినా? చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడారని చంద్రబాబు నాయుడు గారు విల ఏడ్చేశాడే, అంత గందరగోళం చేశాడే. మరి ఇదేమిటయ్యా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మెలకు వచ్చింది. డ్యామేజ్ కంట్రోల్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుందని ఒక డ్రామా. అరెస్ట్ చేశామని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు. మళ్ళీ బెయిల్ ఇప్పిస్తారో లేదో మనకు తెలియదు. అంతా ఇదొక పెద్ద డ్రామా. రేపొద్దున్న ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, TV5లో, ABNలో, వారికి ఉన్నటువంటి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారు చూడండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తిడితే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పుకోవడానికే ఆడుతున్నటువంటి నాటకం. అతన్ని పెంచింది, పోషించింది, తిట్టింది అంతా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ మాత్రం కొంప మునిగే సమయానికి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాతావరణ వ్యతిరేకత వస్తున్నప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాడిని పెంచి పోషించిన వాడిని బలి చేసి ఇవాళ మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనిలో దిట్ట కదా, నేనేం ప్రత్యేకంగా చెప్పలే. డ్యామేజ్ కంట్రోల్ చేయటం, ఒక లీక్లు ఇవ్వటం, చాలా గొప్పగా ప్రవర్తించాడు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిని మా తెలుగుదేశం వాడు దూషించిన ఎంత యాక్షన్ తీసుకున్నాడో చంద్రబాబు నాయుడుకి, ఎంత గొప్పవాడు అని వ్యాసాలు రాంచుకోవడం కోసం చేసినటువంటి పెద్ద డ్రామా. ఎందుకంటే ఇవాళగా తిట్టం మొదలెట్టింది అతను. చాలా సంవత్సరాల నుంచి తిడుతున్నాడు, ఇంతకన్నా భయంకరంగా తిడుతున్నాడు. మరి అప్పుడేం మాట్లాడాల? ఆ తోటకూరగా కాజేసుకొచ్చినప్పుడు పట్టుకుంటే సరిపోయేది. ఇవాళ ఇంత భయంకరంగా తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ 2 విషయాలను మీకు చెప్పాలి ఈ సందర్భంలో. మరి